నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, మహాభారతం అందులో ఉన్నటువంటి మంచి గాథలు, మంచి బోధలు అవి మన కోసం, ఈ భావం తెలియాలి. మన కోసం అంటే మన జీవితంలో అడుగడుగున ప్రతి క్షణం మనల్ని నడిపించగలిగే శక్తి కలిగిన గాథలు, బోధలు ఉన్నాయి కనుకనే మన కోసం ఉంటున్నాం. ఇలాంటి మహాభారతం, ఆ మహాభారతం అనగానే అదే పెద్ద గాథ. మహాభారతంలో 3 ముఖ్యాంశములు ఉంటాయి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినది. ఆఖ్యానం, ఉపాఖ్యానం, ఉపదేశం, 3 భాగములు. ఆఖ్యానం అంటే ది మెయిన్ స్టోరీ, ప్రధానమైనటువంటి కథ. ఈ కథ మనకి కౌరవులు పాండవులు వారి నడుమ జరిగినటువంటి కథ అంతా కూడా ప్రధాన కథ కనుక దాని ఆఖ్యానము అనొచ్చు. అయితే మనం కౌరవులు పాండవులని లోక వ్యవహారంలో అలవాటైపోయిందని అంటున్నాం, కానీ పాండవులు కూడా కౌరవులే, కురువంశానికి చెందిన వారు కనుక కౌరవులు అనాలి. ఆ మాటకు వస్తే పాండవులు కూడా కౌరవులే, కానీ కౌరవులు పాండవులు అనకూడదు అసలు. నిజానికి ధార్తరాష్ట్రులు పాండవులు అనాలి. ఇక్కడ ధృతరాష్ట్ర సంతానం ధార్తరాష్ట్రులు, పాండురాజు సంతానం పాండవులు. వారు ఉభయుల యొక్క కథ ప్రధానం కనుక దాన్ని ఆఖ్యానం ఉంటారు. అయితే వ్యాసుడు దాన్ని మిషగా తీసుకుని మనకు చెప్పదలుచుకున్నది మాత్రం సమస్త వేద ధర్మములు చెప్పదలుచుకున్నాడు. చెప్పగలిగితే ఆయనే చెప్పాలి, ఇంకా ఎవరు చెప్పగలరండి? సమస్త వేదములు అందివ్వగలిగిన శక్తి ఆయనకు ఉన్నది. ఎందుకంటే ద్వాపర యుగాంతానికి విస్తరించిన సర్వ ఋషి విజ్ఞానాన్ని ఒక్క చోట పెట్టాలని తప్పించిపోయాడు మహానుభావుడు. ఆ ఋషి విజ్ఞానమే ముందు అపౌరుషమైన వేదము, ఆ వేదాన్ని ఋగ్యజుస్సామ ధర్మములుగా అందించి అక్కడితో ఆగకుండా పురాణ విద్యను అందించాడు. వేదము పురాణము ఈ 2 కూడా వ్యాసుడు తయారు చేయలేదు, ఉన్న విద్యని విభాగం చేసి మనకు అందించాడు, విస్తరించి అందించాడు. అందుకని వ్యాసుడిని బిరుదు వచ్చింది ఆ పని వల్లని. వేదముని పురాణముని కూడా రెండింటినీ కూడా అనే విధంగా అందించాడు. అందుకని పురాణం కూడా వ్యాసుడు రచించినది కాదు, వేదము అలాంటిది కాదు. ఈ 2 ఆ విధంగా ఇచ్చినవి. ఇవి కాకుండా మనకు ధర్మశాస్త్రాలు ఉన్నాయి, ఇంకా ఉపాసనాపరమైన ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. ఇన్ని సనాతన ధర్మానికి ప్రధానమైనటువంటి అంశము. ఎన్ని ఉన్నా సనాతన ధర్మానికి మూలం వేదమే, అది మరువరాదు. ఇది వేదోఖిల ధర్మ మూలం. సనాతన ధర్మానికి ఆధార గ్రంథములు ఏవయ్యా అంటే వేదము అని తడుముకోకుండా చెప్పగలగాలి మనం. అయితే ఆ వేదంలో చెప్పినది మనకి అందించడం కోసమే పురాణాలు వచ్చాయి, ధర్మశాస్త్రాలు వచ్చాయి, ఉపాసనాపరమైన మంత్రశాస్త్రములు మనకు వచ్చాయి. వ్యాసుడు చేసిన గొప్ప పని ఏమిటంటే అటు వేదాలని పురాణాన్ని ఎలా అందించాడో అదేవిధంగా వీటన్నిటి సారం కలిపి ఒక గ్రంథం రచించదలుచుకున్నాడు ఆయన. అసలు ఈ గ్రంథం ఒక్కటి చాలు, ఇది పట్టుకుంటే అవి చదవకపోయినా పర్వాలేదు, ఇది పట్టుకోకుండా అవి చదివితే సరిగ్గా అర్థం కాదు అనే ఉద్దేశంతో ఒక గ్రంథం ఇవ్వదలుచుకున్నాడు ఆయన. ఆ గ్రంథం పేరే మహాభారతం. కనుక మహాభారతం అనేటువంటిది సమగ్ర సనాతన ధర్మ గ్రంథము అని ముందు తెలుసుకోవాలి. ఇక్కడ మహాభారతం కూడా 1,00,000 శ్లోకాలు రచించాడు ఆయన. 100 సంహిత అంటారు మహాభారతాన్ని. అంటే 100 సహస్రాలు అనగా 1,00,000 శ్లోకాల పరిమితి కలిగినటువంటి గ్రంథం ఇది. అది రచించి ఒక మాట అంటాడు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్. ఇది ఆయన మొదట పట్టినటువంటి ప్రతిజ్ఞని. ఏదైనా మనిషి సాధించవలసిన 4 ఉన్నాయి, ధర్మ అర్థ కామ మోక్ష. అయితే ఇప్పుడు అందరూ కూడా మధ్యలో 2 అనుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ ధర్మము మోక్షము అటు ముందు ఒకటి వెనక ఒకటి ఉన్నాయి, మధ్యలో అర్థకామాలు ఉన్నాయి. ఈ 4 మానవులు సాధించవలసినవి. వీటి విషయంపై సంపూర్ణ జ్ఞానం అందించే గ్రంథం మహాభారతం మాత్రమే. ఇక్కడున్నదే ఎక్కడైనా ఉన్నది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు అన్నాడు. ఇది ఆయన చెప్పినటువంటి మాట. దీన్ని బట్టి మహాభారతం పట్ల మనకు ఉండవలసిన దృష్టి అలాంటిది. అంతేకాదు
4 వేదాలు సాంగోపనిషద అన్నాడు ఇక్కడ. యో విద్యా చతురో వేదాన్ సాంగోపనిషదో ద్విజ నచాక్షారమిదం విద్వాన్ నైవ సస్యా విచక్షణ. 4 వేదాల్లో విద్వాంసుడై వాటి అంగములైనటువంటి వేదానికి అంగములు శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష్, కల్పములు, పురాణము, న్యాయము, మీమాంస ఇత్యాది అంగ ఉపాంగ సహితంగా వేదాన్ని అధ్యయనం చేసిన వాడైనా ఈ ఆఖ్యానాన్ని అంటే మొత్తం మహాభారతాన్ని తెలుసుకోనట్లయితే వాడు విచక్షణుడు కాడు అన్నారు ఇక్కడ. అంటే అభారతుడు కారాదు అని మాట అంటాడు. భూమి మీద పుట్టిన ఏ మానవుడు అభారతుడు కారాదు. అభారతుడు కారాదు అంటే భారతం చదవకుండా ఉండకూడదు అన్నారు. భారతానికి అంత ప్రాధాన్యం వ్యాసుడు చెప్పాడంటే, ఏ వ్యాసుడు? వేదములు 4 విభాగం చేసి పురాణములు అందించి ఇంత కృషి చేసిన వ్యాసుడు భారతం గురించి అలా చెప్తున్నాడంటే ఆయన ఎంత ప్రాణం పెట్టాడో ఇందులో అర్థం చేసుకోవాలి. అలాంటి ఈ గ్రంథం గురించి చెప్తూ, ఇదంతు త్రిషులోకేషు మహజ్ఞానం ప్రతిష్ఠితం. 3 లోకాల్లో ఉన్న గొప్ప జ్ఞానం అంతా కూడా ఈ గ్రంథంలో ప్రతిష్ఠింపబడింది అని మహాభారత ప్రశస్తి. అభారతుడు కారాదు అంటే ఏంటో అర్థమైంది కదా. అంటే భారతం తెలియని వాడు కాకూడదు. పైగా భారతం వల్ల వేదం అర్థమవుతుంది, భారతం వల్ల ఇతర గ్రంథములు అర్థమవుతాయి. అవి ఒకవేళ మనకు తెలియకపోయినా భారతం క్షుణ్ణంగా చదువుకుంటే అవన్నిట్లో ఉన్న జ్ఞానం మనకు తెలిసినట్లే అని మహానుభావుడు అంత చక్కగా తెలియజేశాడు. ఈ మాట వ్యాసుడు అన్నాడని కాకుండా మనం మహాభారతం చదివితే నిజమే సుమా అనుకుంటాం. అంత అద్భుతంగా మహాభారత రచన కూర్చబడిందండి. ప్రపంచంలో అతి విస్తారమైన గ్రంథము మహాభారతమే ప్రపంచ వాంగ్మయంలో. ఇది భారతీయులందరూ గర్వించదగ్గ అంశం. ఆ తర్వాత మనకి వార్ అండ్ పీస్ మొదలైన గ్రంథాలన్నీ చెప్తారు కానీ ఎవరు భారతం తర్వాత. అందుకు ఒక పాశ్చాత్యుడు అంటాడు, నన్ను ఒక గ్రంథాలయానికి తీసుకెళ్ళి లేదా ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న గ్రంథాలయాల్లో ఏదో ఒక్క పుస్తకం ఎంచుకో అని నన్ను అంటే నేను భారతమే ఎంచుకుంటానని చెప్పాడు ఆయన. చదివేడు కనుక అన్నాడు, చదవకముందు అన్నమాట కనుక. చదివిన తర్వాత అనిపిస్తుంది ఒక్కడి చాలు కదా జన్మకి అని. ఏమో అద్భుతమైన టెక్నిక్ చూపించాడు. అదే వ్యాసుడు లాంటి ఒక రచయిత ఉంటాడా అనిపిస్తుందండి. ఇక్కడ 1,00,000 శ్లోకాల గ్రంథాన్ని ఎలా సమకూర్చారంటే ఒక ప్రధానమైన ఇతివృత్తం తీసుకుంటూ దాంట్లో మళ్ళీ ఉపాఖ్యానము ఉపదేశము 2 పెట్టాడు. ఉపాఖ్యానములు అంటే వివిధ గాథలు ఉంటాయి, ఇందులో అనేక రకాల గాథలు. అవే మంచి గాథలు అన్నాం, అవి కథలు, వాటిని ఉపాఖ్యానములు అంటారు. ఇక 3వది ఉపదేశం. ఉపదేశం అంటే వివిధ సందర్భాల్లో వివిధ రకమైన పెద్దలు మాట్లాడుకునే మాటల్లో ఉపదేశాలు వస్తాయి. అంటే గురువు శిష్యుడికి చెప్పింది ఉపదేశం, గురువు వంటి వారు చెప్పిన కూడా ఉపదేశమే. విదురుడు చెప్తాడు కొన్ని నీతులు, అవి విదురు నీతి. సనత్సుజాతుల వారు వచ్చి ఒక వేదాంత విద్య చెప్తారు ఇందులోనే, భారతంలోనే. దాని పేరు సనత్సుజాతీయం. ఇది కాకుండా కృష్ణ పరమాత్మ చేసే ఉపదేశం మా భగవద్గీత. ఇలాంటి భగవద్గీత లాంటి అంశములు మహాభారతంలో చాలా ఉన్నాయి. భగవద్గీతతో సమానంగాను భగవద్గీత వంటి జ్ఞానాన్ని అందించే అంశములు చాలా ఉన్నాయి. అది మహాభారతంలోనే శాంతి అనుశాసనిక అని 2 పర్వాలు మొత్తం భీష్ముడు అంపశయ్యపై ఉండి చెప్తాడు. అవి కొన్ని 100 అధ్యాయాలండి. అంటే అది కూడా అదొక్కడి బయటకు తీస్తుంది మహాగ్రంథం. అది చదివితే ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం అని మనకు తెలుస్తుంది. ఇక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన సర్వాంశములు అందులో క్రోడీకరించాడు. వీటన్నిటికీ లక్ష్యం ఏంటో చెప్తాడు. అంత అద్భుతంగా సమకూర్చబడింది. ఉదాత్తమైన వేదాంతం ఇచ్చి చెప్తాడు. అదేవిధంగా ధర్మం అంటే ఏంటో వివరిస్తాడు. మానవ జీవన ప్రవర్తన ఎలా ఉండాలి, ఆలోచన ఎలా ఉండాలి, ఇవన్నీ తెలియజేస్తాడు. అందులో ఆచార వ్యవహారాలు కూడా తెలియజేస్తాడు. అంటే సనాతన ధర్మం ఏదైతే అనుకుంటున్నామో దాని స్వరూపం అంతా ఒక విశ్వరూప సందర్శనంలా అందిస్తాడు మహానుభావుడు భీష్మ పితామహుడు శాంతి అనుశాసనికాల్లో. ఇవి కాకుండా మొదటి నుంచి ఆది పర్వం నుంచి చిట్ట చివరి వరకు స్వర్గారోహణ పర్వం వరకు కూడాను ప్రతి పర్వంలో ఎన్నో ఉపదేశాలు కనబడతాయి. ఉపదేశాలు ఒకవైపు ఆధ్యాత్మిక ఉపదేశాలు అయితే, రెండవది వ్యవహారానికి సంబంధించిన ఉపదేశాలు. వ్యవహార జీవితంలో ఒక రాజు ఎలా ఉండాలి, ఒక పురుషుడు ఎలా ఉండాలి, ఒక స్త్రీ ఎలా ఉండాలి అంటూ మానవ ధర్మానికి సంబంధించిన ఉపదేశములు, జ్ఞానోపదేశములు, ఉపాసనా సంబంధమైన ఉపదేశములు. ఉపదేశాలు మళ్ళీ 3 రకాలుగా వస్తాయి. ఒకటి ధర్మము, రెండవది ఉపాసన, మూడవది వేదాంతం. ధర్మం అంటే వ్యవహార జీవితానికి సంబంధించింది ధర్మము. జ్ఞానము అంటే అసలు సత్యం ఏదో తెలియజేసేది జ్ఞానము. 2 ఉండాలి. ఎందుకంటే వ్యవహారం సరిగ్గా లేకపోతే జ్ఞానంతో కూడా ప్రమాదం వస్తుంది ఇక్కడ. కానీ వ్యవహారం కోసం ధర్మం. అందుకే వ్యవహారము పరమార్థము 2 ఉంటాయి మనకి. పరమార్థం జ్ఞానం, వ్యవహారం ధర్మం.
ధర్మబద్ధమైన వ్యవహారం లేకపోతే పరమార్థం రాదు. ఈ రెండింటికి మధ్య వంతెనలా ఉంటుంది ఉపాసన అనేటువంటి అంశం ఇక్కడ. అందుకే ఆ ధర్మము జ్ఞానము ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఉపాసన, దీన్ని భక్తి అనాలి. దీన్ని ఇంత చక్కగా విభాగం చేసి ఎక్కడికక్కడ పుష్టిగా అందిస్తాడు. ప్రతి మాటలో ఉపదేశాలు దొరుకుతుంటాయి ఇక్కడ. మహానుభావుడు ధర్మరాజు ఏదో ఆలోచన చేస్తుంటే వాడు పురోహితుడు పక్కకు వచ్చి ధౌమ్యుడు మంచి మాటలు 4 చెప్తాడు, అవే ఉపదేశం. ఇలాంటి కోణాలతో మీరు మహాభారతం దగ్గర కూర్చుంటే ఏ దేశానికైనా ఏ కాలానికైనా ఏ మానవుడికైనా పనికొచ్చే అద్భుతమైన అంశాలు కొల్లలుగా మహాభారతంలో లభిస్తాయి. ఒక్క మహాభారతాన్ని ఆధారం చేసుకుని అనేక రకాల కోర్సులు తీసుకురావచ్చు. మహాభారతం ఆధారంగా మనీ మేనేజ్మెంటు, లైఫ్ మేనేజ్మెంటు, అదేవిధంగా కంపెనీ మేనేజ్మెంట్ ఇలాంటి పాఠాలు చాలా తయారు చేయొచ్చు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మీద చాలా తీసుకురావచ్చు. ఒకటేమిటి, పిల్లల్ని తీర్చిదిద్దడం మీద తీసుకురావచ్చు. ఉపాఖ్యానం, ఉపదేశం ఈ 2 మాత్రమే తీసుకుంటున్నాం. ఉపాఖ్యానానికి మంచి గాథ అని పేరు పెట్టాం, ఉపదేశానికి మంచి బోధ అని పేరు పెట్టాం. గాథలు బోధలు అందుకోసమే. అయితే ఇవి విని మంచి ధర్మాలు నేర్చుకుని జీవితంలో అమలుపరచడం కోసం చెప్తున్నామంటే నీతి పాఠాలు విన్నట్టుంటుంది. అది అవసరమే. కానీ మనకి ప్రయోజనం 2 రకాలు. ఇవి వినాలి, గుర్తుపెట్టుకోవాలి, పాటించాలి, వాటి సత్ఫలితాలు పొందాలి. ఇది ఒక ప్రయోజనం. రెండవది వినడంతోనే సత్ప్రయోజనం రావాలి. దీని శ్రవణ మాత్రం చేతనే మహాఫలాన్ని ఇచ్చేది. దీన్ని మహిమ అంటారు. ఉపాఖ్యానాలకు ఉన్న శక్తి ఏమిటంటే శ్రద్ధగా దీక్షగా కానీ మనం వింటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్తాడు. అది భారతంలోనే చెప్పారు, మనం ఎక్కడి నుంచో తీసుకురాక్కర్లేదు. మహాభారతంలోనే ఇది వింటే దీనికి ఇది ఫలితం, ఇది వింటే దీనికి ఇది ఫలితం అని చెప్పారు. ఎందుకంటే ఈ ఉపాఖ్యానాలు మహాభారతాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు అది కూడా తెలియాలి కదా. ఉపాఖ్యానాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఉపాఖ్యానాలు ప్రధానంగా పూర్వ చరిత్ర నుంచి, వేదము నుంచి తీసుకున్నారు. 2 సోర్సెస్ వాటికి. పూర్వ చరిత్ర అంటే అర్థం ఏంటంటే పాండవుల కంటే పూర్వం జరిగిన చరిత్ర, వాళ్ళకి పూర్వం ఎప్పుడో జరిగిన చరిత్ర. అది గతంలో అంటే త్రేతాయుగంలోనో ద్వాపర యుగంలోనని కాదు, ఇదివరకు యుగాల్లో కూడా అత్యంత ప్రాచీన కాలంలో జరిగిన వృత్తాంతాలు కూడా చెప్పబడుతున్నాయి. 2 వేదములు అనేక రకాలైన చిన్న చిన్న వృత్తాంతాలు ఉన్నాయండి. వాటిని కూడా ఉపాఖ్యానాలు చెప్పారు. ఇంక ఉపదేశాలు అంటారా, వేదాల్లోనూ ధర్మశాస్త్రాల్లోనూ వేదాంత శాస్త్రంలోనూ చెప్పినటువంటి రకరకాల వాక్యాలని ఉపదేశాల రూపంలో చిన్న చిన్న ఉదాహరణలతో, ఉపమానాలతో, అందమైన శ్లోకాలతో అందిస్తారు ఉపదేశాలు. అలాంటివి వింటూ ఉంటే ఆనందం కలుగుతాయి. ధర్మానికి లక్షణం ఉందిట. ధర్మం ఆచరిస్తే తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది. ధర్మం వింటూ ఉంటే మనస్సుకు శాంతినిస్తుంది, మనస్సుకు శుద్ధతనిస్తుంది. అది గొప్ప విశేషం. అందుకే యుద్ధమంతా అయిన తర్వాత పట్టాభిషిక్తుడైన ధర్మరాజుకి ఏదో అందరూ చెప్పారు కనుక పట్టాభిషిక్తుడైన కానీ మనశ్శాంతి లేదు ఆయనకి. అప్పుడు మనశ్శాంతి కలిగించడం కోసం కృష్ణ పరమాత్మ చేసిన పని, భీష్ముడి వద్దకు తీసుకువెళ్ళి ధర్మాలు చెప్తాడు, విని ఈయన దగ్గర నుంచి అని ధర్మరాజుకు ఆదేశించాడు. అప్పటికే ధర్మరాజుకు కూడా 90 ఏళ్ళు సుమారు వయస్సు. అంటే మొదటి నుంచి ధర్మంతోనే ఆయన ఉన్నాడు. ధర్మంతో ఉన్నవాడికి ధర్మం గురించి వినాలన్న ఆసక్తి పుడుతుంది, అది కూడా ఉంటుంది. కనుక ధర్మం విని తర్వాత ఆచరిస్తున్నాం అని కాదు, ధర్మం ఆచరిస్తున్నా వింటాం. మాకు తెలిసిన ఇదివరకు విన్నాం అనలేదు ధర్మరాజు, ఒక్క మాట అనలేదని భీష్ముడి దగ్గర. ఇన్ని భీష్ముడు చెప్తున్నా అప్పుడు కొత్తగా వింటున్నట్టు విన్నాడు కానీ ఇదివరకు వినాలండి ఒక్కటి అనలేదు ఇక్కడ. అంటే ధర్మం పాటిస్తున్నా వినాల్సిందే. వినడం కూడా ఒక గొప్ప విశేషమే అన్నాడు ఇక్కడ. వినడం వల్ల చిత్తం శుద్ధమవుతుంది, చిత్తం శాంతిని పొందుతుంది. 2. ఎందుకంటే జీవుడికి అనేక జన్మల కర్మ మాలిన్యాలు, పాప మాలిన్యాలు పట్టి పీడిస్తుంటాయి. ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని చేసినా మనం తరించలేకపోవడానికి కారణం ఆ గర్జన్మల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఆ కర్మల ప్రాబల్యం అండి. వాటిని తొలగించగలిగే శక్తి ఈ మహామహిమాన్వితమైన ఉపాఖ్యానాలకి, మంచి మాటలకి ఉంటాయి. అందుకే ధర్మం గురించి కథారూపంగానైనా బోధ రూపంగానైనా చెప్తూ ఉంటే ఈ పాపమాలిన్యం తొలగిపోతుంది. గంగలో స్నానం చేస్తే ఎలా పాపాలు పోతాయి అంటారో, ఈ కథా గంగలో స్నానం చేసినా అదే జరుగుతుంది. చిత్తశుద్ధి ఏర్పడుతుంది, ముందు అది జరుగుతుంది. తర్వాత మీరు పాటిస్తారు, పాటించరు తర్వాత విషయం. చిత్తశుద్ధి జరిగాక పాటించే బుద్ధి కూడా పుడుతుంది. అందుకే పెద్దవాళ్ళందరికీ కథలు వినాలని అదేం ఉత్సాహమో, శ్రవణోత్సాహం అది ఇక్కడ. అది సౌనకాది మహర్షులందరూ సూత పౌరాణిక దగ్గర మఠం వేసుకుని
ప్రతి యజ్ఞంలో కూడా కథలు విన్నారంటే యజ్ఞం చేయడం ఎంత అవసరమో కథాయజ్ఞంలో పాల్గొనడం అంత అవసరం అని వాళ్ళు తెలియజేశారు. ఆ మాటకు వస్తే మహాభారతం కూడా సూత పౌరాణులు చెప్పినట్టే రచించాడు ఇక్కడ. అటువంటి భవ్యమైనటువంటి మహాభారతంలో అనేక గాథలు ఉన్నాయి, అనేక ఉపదేశాలు ఉన్నాయి. అయితే విని ఇవి మాత్రమే అనుకోవద్దు, ఈ మాత్రమేనా తెలుసుకున్నాం అనుకున్నాం. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నది, ఇంకా తెలుసుకోవాలని కుతూహలం కలిగిన చాలు, తదనంతరం అధ్యయనం చేసి తెలుసుకోవచ్చు ఇక్కడ. అయితే ఈ కథల్ని ఎలా ఏ కోణంలో చూడాలి అనేది చెప్పడం కోసమే ప్రవచనం. తెలిసిన కథలే అనిపించవచ్చు, కానీ తెలిసిన కథలే మళ్ళీ తెలుసుకోవాలి. ఇక్కడ తిన్న అన్నమే తిన్నట్లుగా అన్నారు విశ్వనాథ వారు. తినుచున్న అన్నమే తినుచున్న దిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగా అన్నారు కదా. అందుకే మనం వింటూ ఉండాలి, విన్నది వింటూ ఉండాలి. చేసిన స్నానం మళ్ళీ చేయట్లే, నేను చేస్తే వాళ్ళు చేయట్లే, శుద్ధత కోసం ఎప్పుడు వింటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ధర్మం హెచ్చరిక మనకు కావాలండి. ఎందుకంటే మనపై ప్రపంచ ప్రభావం ఎక్కువ ఉంటుంది, ధర్మ ప్రభావం తక్కువ ఉంటుంది. కాసేపు ధర్మం వింటాం, ఎక్కువసేపు ప్రపంచంతో ఉంటాం, అవునా లేదా? ఒకవేళ పొరపాటు ప్రవచనం విన్నాం అనుకోండి, ఏడాదికోసారి, ఒక వారం రోజులు, ఇంకా చెప్పడు 7 పూటలు, మిగిలినంతా ప్రపంచంతోనే కదా. ఆ 7 పూటలు కూడా రోజులు కొంత సమయమే, మిగిలిన ప్రపంచమే కదా. కనుక ఇటువైపు ధర్మం విన్న మనస్సులో ప్రపంచం వచ్చి పడుతుంటుంది, లోపలికి తోసేస్తుంటుంది, మిగలదు. అందుకే మాటి మాటికి వింటూ ఉండాల్సిందే. అలా వినడానికి సముచితమైనటువంటి వృత్తాంతాలు ఎలాంటివి ఎంచుకున్నామంటే, వినడం వల్ల ఒక యజ్ఞం చేసిన ఫలితాన్ని ఇచ్చే గాథలే ఇక్కడ ఎంచుకుంటున్నాం. అలాంటి బోధలే ఎంచుకోవడం జరుగుతుంది ఇక్కడ. అలాంటివి ఎంచుకుని కొన్ని చెప్పుకుంటున్నాం. చిత్రం ఏంటంటే మహాభారతం ఒక పెద్ద గ్రంథము అని మనం అంటాం. అనేక పెద్ద గ్రంథాలను పుట్టించిన గ్రంథము అని కూడా చెప్పాలి ఇక్కడ. ఒక్క మహాభారతంలో ఎన్ని పెద్ద గ్రంథాలు ఉన్నాయి? కాసింత ఆలోచన వేస్తేనే భగవద్గీత చాలదా అండి? ఒక్క భగవద్గీత మీద ప్రపంచంలో అనేక భాషల్లో అనేక భాష్యాలు వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తాయి. అంత గొప్ప గ్రంథం మహాభారతం నుంచి పుట్టింది. అలాగే యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్న, ఇలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో నాలెడ్జ్, జ్ఞానం ఇస్తారండి. అదొక ప్రక్రియ ఇందులో ఉన్నది. అలాగే విదుర నీతి. విదుర నీతి అంటే మానవుడికి కావలసిన అన్ని విధాలైన నీతులు చెప్తుంది ఇక్కడ. అదొక గ్రంథం ఉన్నది. ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఎన్ని రాజనీతులు ఉన్నాయో మహాభారతంలో. రాజనీతులు అని ఎవడైనా రీసెర్చ్ చేస్తే కావాల్సిన సబ్జెక్ట్ ఉంది, మొదటి నుండి చివరి వరకు వెతుక్కుంటూ వెళ్ళాలి, ఒకటని కాదు ఇక్కడ. అలా రాజనీతి అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అది. అలాగే మానవ జీవితంలో ఏ సమస్యని ఎలా ట్యాకిల్ చేయాలి, దాని మీద అనేక విషయాలు ఉంటాయి. ఇలా రకరకాల ఉపదేశాలు, ఉపాఖ్యానాలు చాలా చాలా చెప్పారు. అలాంటి వాటిల్లో కొన్ని అద్భుతమైన ఉపాఖ్యానాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇక్కడ. విశేషించి ముందు ఆఖ్యానంలో చెప్పబడుతున్న యుధిష్ఠిరుడిని, అదేవిధంగా అర్జునుడు, అంటే యుధిష్ఠిరుడి తర్వాత భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, పంచపాండవుడు, వాళ్ళ పేర్లు చెప్పితే ధరించిపోతాంటాం మనం ఇక్కడ. అందుకే మహాభారతం విరాట పర్వం చెప్తే వర్షం పడుతుందంటారు. విరాట పర్వం కాదు, మహాభారతం ఏ పర్వం చెప్పినా వర్షం పడటం మాకు అనుభవం. చెప్పడానికి వస్తూ ఉంటేనే పడింది, ఏం చేస్తాను చెప్పండి. దానికి శక్తి ఉంటుంది. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన మాద్రీసుతవు కథయతా నభవంతి రోగాః అని ప్రసిద్ధి చెందిన ఒక శ్లోకం ఉన్నది. యుధిష్ఠిరుని కీర్తన చేత, అంటే యుధిష్ఠిరుడు అంటే ఎవరండి? ధర్మరాజు. ఆయన అసలు పేరు ఆయనే మర్చిపోయేటంత మంచి పేరు ధర్మరాజు అని వచ్చింది ఆయనకి. అసలు పేరు యుధిష్ఠిరుడు. ఆయన ధర్మము యందున్న నిష్ఠ చేత ఆయన సహజంగా అదొక నామం అయిపోయింది. ఆయన గురించి విన్నా, ఆయన గురించి అనుకున్న ధర్మ ప్రవృత్తి వల్ల పెరుగుతుంది. ఇది మొదటిది. రెండవది, పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేనా. వృకోదరు అంటే భీమసేనుడు. భీమసేనుని కీర్తించడం చేత పాపములు నశిస్తాయి. ఇక శత్రుడు వినశ్యతి ధనంజయ కీర్తనేన. ఆయన పేరు ధనంజయుడు, అంటే అర్జునుడు. అర్జునుడు అంటేనే విజయుడు. ఆయన పేరులోనే విజయం ఉంది ఆయనకి. ఆ విజయం అనే విజయుడు అనే పేరు కూడా బిరుదనామం, ఆ లక్షణం చేత వచ్చింది ఆయన ఆ పేరు. అందుకే ఆయన్ని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది. మాద్రీసుతవు, మాద్రీసుతులు అంటే నకుల సహదేవుడు, వారు ఇరువురిని కీర్తిస్తే నభవంతి రోగాః, రోగములు కలుగవు అన్నారు. ఇది ఖచ్చితమైన సత్యం అండి. అదే మహాభారతం ధార్తరాష్ట్ర పాండవుల కథ మాత్రమే కాకుండా దానిని ఒక పద్ధతిగా చదివితే సత్ఫలితాలు కూడా మన జీవితంలో కనబడుతున్నాయి.
గ్రహదోషాలను తొలగించగలిగేటటువంటి ప్రభావం చూపించే శక్తి మహాభారతానికి ఉన్నది. అన్ని విధాలుగా అంత గొప్పగా ఉండేటట్టు రచించాడు మహానుభావుడు వ్యాసదేవుడు. ఇందులో మరొక రహస్యం ఏంటంటే, యుధిష్ఠుడిని కీర్తిస్తే ధర్మం వృద్ధి చెంది ఎందుకన్నాడంటే ధర్మదేవతే ఆయనగా అవతరించాడు. పాపం పోతుంది భీమసేనుడి వల్ల అంటే కాల నియామక శక్తి, ఆయన వాయుదేవుడు, ఆయన వల్ల జరుగుతుంది. ఎగరగొడతాడు ఆయన, అదే పాపాలను ఎగరగొడుతున్నాడు. అలాగే ధనంజయుడు శత్రునాశనం చేస్తున్నాడు. మాతృసుతవు కథయత, వాళ్ళిద్దరు అశ్విని దేవతలు. అశ్విని దేవతల అంశాలు ప్రధానంగా నకుల సహదేవుడు. ఈ కారణం చేత వారి వలన రోగాలు పోతాయని చెప్పడం ఇది విశేషం. అంటే వారి దేవతాంశాలు కూడా. మహాభారత కథల గురించి వినేటప్పుడు ఒకటి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానవుల కథలు కనబడుతుంటే అందులో దేవతల పాత్రలుగా ఉంటూ ఉంటారు. ఇది మహాభారతంలో ఒక ఆశ్చర్యకరమైన అంశం. దానితో చాలామంది ఇది ఫిక్షన్ అండి అంటాడు. ఇది ఒక అభిప్రాయం. ఎందుకంటే దేవతలు వచ్చి మానవులతో కలిసి మాట్లాడుతూ ఉంటారు. నాగజాతులు వస్తూ ఉంటారు, సిద్ధులు వస్తారు, చారణులు వస్తారు, గంధర్వులు వస్తారు, యక్షులు వస్తారు. అంతేకాదు ఇంద్రాది దేవతలు వస్తూ ఉంటారు ఈ పాత్రలు. మహాభారతంలో చెప్పిన కథల్లోనే కాదు, మహాభారతం ప్రధాన కథలు కూడా వస్తారు. మధ్య మధ్యలో నారదుడు వారు వచ్చి కబుర్లు అడ్డం కనబడుతూ ఉంటుంది. ఇంద్రుడు వచ్చి అర్జునుడితో మాట్లాడతాడు, సూర్య భగవానుడు వచ్చి మాట్లాడతాడు. ఇలా మధ్య మధ్యలో దేవతలు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ప్రధాన కథలో ఉంటూ ఉంటుంది. ఉపాఖ్యానాలు కూడా దేవతల పాత్రలుగా, దేవత ఇన్వాల్వ్మెంట్ ప్రతి చోట్ల కనబడుతుంది. మనం ఎప్పుడైనా జీవితంలో చూసేమండి ఆ ఘట్టం. మనుషులు కొమ్మక్కి కొట్టుకు పోపుతూ జీవితం బ్రతకడమే కానీ దేవతలు రావడం, ఇన్వాల్వ్ అవ్వడం, కబుర్లాడడం ఇవేవి మనకు తెలియవు. కాబట్టి అది ఈ కథ అంతా కల్పితము అని కొందరు అండం ఉన్నది. కానీ అది ఏ యుగం ఉన్నది కూడా ఆలోచించాలి. దేవతలు మానవులు కలిసి కాలం గడపడం అనేటువంటిది ద్వాపర యుగాంతం వరకు ఉంది. ద్వాపర యుగాంతం తర్వాత దేవతలు సంచరిస్తున్న చూడలేని అల్పాయుష్కులు, అల్పశక్తులైన మానవులు ఉంటారు.